చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 6వ ర్యాంకు సాధించిన ఘనత చిత్తూరు విజ్ఞాన దీప్తి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కు దక్కింది. ఈ సందర్భంగా విద్యా సంస్థల కరస్పాండెంట్లు ఎం నరేష్ చంద్రారెడ్డి మరియు ఎం ప్రకాష్ చంద్రారెడ్డిలు అభినందించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి మరియు హెడ్ మాస్టర్ త్యాగరాజు రెడ్డి, మహిధర్ రెడ్డి మరియు ఉపాధ్యాయులు అభినందించారు. చూడండి నాకు చూడండి ఒకసారి. పరీక్షా ఫలితాల్లో ఎప్పటిలాగే మా విజ్ఞాన దీప్తి విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారు. 600 మార్కులు గాను సి హర్షిత్ రెడ్డి 590 మార్కులు, ఊహశ్రీ 590 మార్కులు, భరత్ రెడ్డి 587 మార్కులు, వినీత్ రెడ్డి 583 మార్కులు, దివ్యచంద్రిక 578 మార్కులు, పద్మశ్రీ 578 మార్కులు, హర్షవర్ధన్ 576, నిహారిక 574, శశాంత్ రెడ్డి 574, వెంకట జోగేంద్ర 573, ధనుష్ 571, సాయి జస్వంత్ 569 మార్కులు, ఐశ్వర్య 568, మౌనికా కుమారి 562, అర్ఫత్ 561, తన్మయి 561 మార్కులు సాధించారు. సో అతి తక్కువ మంది విద్యార్థులతోనే ఇంత మంచి మార్కులు సాధించిన మా విద్యార్థులందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాను. ఇటువంటి ఉత్తమ ఫలితాలు రావడానికి బాగా కృషి చేసిన మా యొక్క అధ్యాపక బృందాన్ని కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సో భవిష్యత్తులో కూడా ఇంతకంటే మెరుగైన ఫలితాలని సాధించడానికి మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మొన్న విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో కూడా మా శ్రీ విద్యా వికాస్ విద్యార్థులు టౌన్ ఫస్ట్ సాధించారు బైపీసీలో. అలాగే ఇటువంటి మంచి ఈ సంవత్సరం నుంచి మా విజ్ఞాన దీప్తి విద్యా సంస్థలకు చెందిన శ్రీ విద్యా వికాస్ జూనియర్ కాలేజీలో ఐఐటి బ్యాచ్ సపరేట్ స్టార్ట్ చేస్తున్నాం. నా ఆధ్వర్యంలో జరుగుతుంది. ఎంపీసీఆర్ 25 బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. దీన్ని ఛాలెంజింగ్గా తీసుకొని ఖచ్చితంగా టౌన్లో దాంతో టాప్ వచ్చే విధంగా మేము ఖచ్చితంగా కృషి చేస్తున్నాం, రావడానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. and give my service for the country. I really thank my teachers and my parents who have supported me very much. Thank you so much. అందరికీ నమస్కారాలు. నా పేరు జీ భరత్ రెడ్డి. ఎస్ఎస్సి పబ్లిక్ 2020 సంవత్సరంలో నేను 600 మార్కులకి 587 మార్కులు సాధించాను. ఈ ఫలితం వెనుక నా పాఠశాల ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలపాలనుకుంటున్నాను. నా తల్లిదండ్రులు కూడా నేను ధన్యవాదాలు తెలపాలనుకుంటున్నాను. నేను విద్యా వికాస్ జూనియర్ కాలేజ్ జాయిన్ అయ్యాను. ఈ ఉపాధ్యాయులతో నేను మంచి ఐఐటి కాలేజ్లో బీటెక్ పూర్తి చేసి సాఫ్ట్వేర్లో మంచి ఉద్యోగం తెచ్చుకోవాలనుకుంటున్నాను. ధన్యవాదాలు. Here today because of the help of my parents, teachers and my dear friends. They are the reason why I got these good marks, that is 583. Thank you. I got 578 out of 600. I am very happy to say achieve these marks. I achieved these marks because of my teachers, parents and my colleagues. Thank you for your support. My aim is to become an IAS officer. I got a belief that because of these marks I can achieve my goal. Thank you. నమస్తే, నా పేరు శ్రీ శశాంత్ రెడ్డి. నాకు పబ్లిక్ ఎగ్జామ్స్లో 600 గాను 5 మార్క్స్. నేను మా మేనేజ్మెంట్కి, మా టీచర్స్కి, నా కరస్పాండెంట్ నరేష్ సార్కి థ్యాంక్స్ చెప్తున్నాను. I have scored good marks in public examinations. My goal is to become a doctor. I think so this will be grateful to achieve my goal. Thank you. Muthukumar, daughter of Same Ugasti, who got 590 marks out of 600 in recent SSC marks results. So I am very thankful to the her teachers, school administration, as well as to the special concentration provided by the teaching staff, headmaster, principal, as well as the correspondents. So I am very grateful and thankful to them. Moreover, my first year daughter also got state rank in last intermediate also. So in the same school, she has studied state Vidyana Dipti school, the same Vidya Vikas. So I am very glad to admit in this Vidyana Dipti as well as Vidya Vikas schools and college.
Specifically Vijnana Deepthi and Vidya Vikas both are very disciplined and well established teaching staff. They are dedicated and commitment to our students to upgrade to get out of the good marks results. So I am very thankful to the teaching staff and the office as well as to my daughter and my daughter's friends also, those who have got good results. So, thank you all.